వైసీపీలో ఇప్పుడు 36 టెన్షన్ నడుస్తోందా? థర్డ్ ఐ నిఘాలో ఉన్న ఆ 36 మంది ఎవరు అంటూ పార్టీ సీనియర్ నేతలు సైతం ఆసక్తిగా ఆరాధిస్తున్నారా? పార్టీలో కింది స్థాయి నుంచే క్లీనప్ డ్రైవ్ మొదలవబోతోందా? ఇంతకీ ఉన్నట్టుండి పార్టీ సీనియర్ నాయకులు సైతం ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అసలు 36 టెన్షన్ కదేంటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న వైసీపీ అధిష్టానం పార్టీ పరంగా అందుకు అనుగుణంగా మార్పులు చేస్తోంది. ఆ చర్యలే ఇప్పుడు ఇంటర్నల్గా టాప్ టు బాటం చర్చనీయాంశమవుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు నుంచి కింది స్థాయిలో పార్టీ యాక్టివిటీ వరకు అన్ని వ్యవహారాలను స్వయంగా మానిటర్ చేస్తున్నారట పార్టీ అధ్యక్షుడు జగన్. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని తాజా మీటింగ్లో స్పష్టంగా హెచ్చరించడం ఇందులో భాగమేనని అంటున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత అలర్ట్ అయిపోయి ఇక మీదట ఒక్క తప్పు కూడా జరగకూడదన్న మోడ్లోకి వెళ్లిన జగన్ ఇప్పుడు ఇన్ఛార్జీల పనితీరును బట్టే భవిష్యత్ నిర్ణయాలుంటాయని కూడా క్లారిటీ ఇచ్చేశారు. క్షేత్రస్థాయిలో వాళ్లు ఎంతవరకు యాక్టివ్గా ఉంటున్నారు, పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెడుతున్నారా లాంటి అనేక అంశాలకు సంబంధించిన నివేదికల్ని తెప్పించుకుని జగనే స్వయంగా స్క్రీనింగ్ చేస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో దాదాపు 80 మంది అభ్యర్థుల్ని మార్చి విఫల ప్రయోగాలు చేసిన వైసీపీ అధ్యక్షుడు ఈసారి మాత్రం ఎన్నికల దాకా సాగదీయకుండా ముందే క్యాండిడేట్స్ ను ఫిక్స్ చేసేలా పక్కా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారట. 2019 తరహాలోనే ఈసారి కూడా అన్నీ తానై చూసుకుంటూ క్యాడర్తో కలిసి నడిచే వాళ్లకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఎన్నికల టైంలో హడావిడి పడకుండా ఇప్పటి నుంచే బలమైన నాయకత్వాన్ని ఫిక్స్ చేయాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది వైసీపీ అధిష్టానం. ముఖ్యంగా త్వరలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికలను బిగ్ టెస్ట్గా భావిస్తున్నారట జగన్. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు బలహీనంగా కనిపించినా, భారీ స్థాయిలో ఏకగ్రీవాలు జరిగినా దాన్ని నేరుగా ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఫల్యంగానే పరిగణిస్తానని స్పష్టంగా చెప్పడం, ఎక్కడా ఏకగ్రీవం అన్న మాట వినిపించకూడదని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. 2019లో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీ సాధించిన వైసీపీ 5 ఏళ్లు తిరిగొచ్చేసరికి కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో అలర్ట్ అయ్యారట జగన్. అందుకే మరోసారి 2014-19 మధ్య అనుసరించిన ఫార్ములానే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చి అప్లై చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలా మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు పూర్తిస్థాయి యాక్టివ్గా లేరనే ఫీడ్బ్యాక్ పార్టీ అధ్యక్షుడి దగ్గరుంది. కొందరు మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మరికొందరు క్యాడర్తో టచ్లో కూడా లేరనే అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఇంకా 3 ఏళ్ల టైం ఉంది, అప్పుడు చూద్దాం అనే ధోరణిలో ఉన్న నాయకులపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 36 మంది ఇన్ఛార్జీల విషయంలో క్లారిటీకి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతానికి పేర్లు బయట పెట్టకపోయినా తానిచ్చిన టాస్క్లను కంప్లీట్ చేయడంలో వాళ్లు విఫలమయ్యారని, ఇప్పటికీ మారకపోతే మాత్రం ఇక ఇంటికి పంపేస్తానని కూడా సంకేతాలిచ్చారాయన. ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టారనే సానుభూతితో ఇంతకాలం కొనసాగించినా ఇక పార్టీ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఫలితాలనే నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుకు గేటురాయిగా భావించాలనుకుంటున్నట్టు సమాచారం. దాంతో ఇప్పుడది రేపు టికెట్లు ఆశిస్తున్న వాళ్లందరికీ సర్వైవల్ టెస్ట్గా మారిపోయిందని అంటున్నారు. పనితీరు మార్చుకుంటే ఓకే, లేకున్నా డబుల్ ఓకే, ఏకంగా వాళ్లనే మార్చేద్దాం అన్నట్టుగా ఉందట వ్యవహారం. దీంతో ఈ బిగ్ టెస్ట్లో ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు, అసలు రెడ్ జోన్లో ఉన్న ఆ 36 మంది ఎవరన్నా చర్చలు జోరుగా నడుస్తున్నాయి వైసీపీలో.